welcome back to my channel Shobha Shetty. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ నేను వరమహాలక్ష్మి పండగ రోజు వీడియో తీస్తున్నాను కాబట్టి ఆల్రెడీ పండగ అయిపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చేసరికి. బట్ స్టిల్ బిలేటెడ్ హ్యాపీ వరమహాలక్ష్మి పండగ. సో మీ అందరికీ వరమహాలక్ష్మి అమ్మవారు మంచి చేయాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీ ఆల్రెడీ తమ్నైల్ చూసేసారు కాబట్టి మీ అందరికీ తెలిసిపో ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మోస్ట్ అవైటెడ్ వీడియో అనే చెప్పొచ్చు. ఎందుకంటే జనరలీ నేను బయటకు వెళ్ళినప్పుడు నా పర్సనల్గా అయితే ఎక్కడ షాపింగ్ చేస్తాను, ఏమేమి కొంటాను అనేది మీరు చూసేసారు. బట్ కార్తీక దీపం అని వచ్చేసరికి నేను ఇప్పటి వరకు ఎక్కడ మీకు చూపించట్లేదు. అంటే పర్సనల్గా నేను మోనిత క్యారెక్టర్ కోసం ఎక్కడ నేను షాపింగ్ చేస్తాను అనేది ఇప్పటి వరకు ఏ లాగ్లో నేను మీకు చూపించలేదు. కాబట్టి ఈరోజు ఫైనలీ ఎక్కడ కొంటాను, ఎలాంటి కాస్ట్యూమ్ కొంటాను, అండ్ ఇప్పుడు మళ్ళీ మనము రీస్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు కంప్లీట్ నా క్యారెక్టర్ అంతా మారిపోయింది. అండ్ దాంతోపాటు మేక్ ఓవర్ కూడా అంతే కంప్లీట్గా మారిపోయింది కాబట్టి కొత్త లుక్ని తీసుకురావాలనేసి చెప్పేశారు. అండ్ నేను కూడా కొన్ని రెఫరెన్స్ని తీసుకుని పెట్టుకున్నాను అనమాట. అంటే పర్టికులర్గా అలాంటి శారీసే కొనాలి, అలాంటి మేక్ ఓవరే కావాలనేసి. సో కాబట్టి ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎలాంటి కాస్ట్యూమ్ కొంటున్నాను ఏంటి అనేది కంప్లీట్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎలాగో బయటకు వెళ్తున్నాను కాబట్టి సింపుల్ మేకప్ వేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. మేకప్ అంటే మా ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. దట్టు సింపుల్ మేకప్ని ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు రోజు యూజ్ చేయాల్సిన ఒక ప్రోడక్ట్, అంటే టాక్సిన్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా రోజు యూజ్ చేయాల్సిన ఒక ప్రోడక్ట్ని నేను ఈరోజు చూపించబోతున్నాను. అదేంటంటే మామా ఎర్త్ వాళ్ళ మేకప్ ప్రోడక్ట్స్. సో ముందుగా వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళ గ్లో సిరమ్ ఫౌండేషన్. ఇందులో వచ్చేసి వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంది. ఇది మనకు ఇన్స్టెంట్ గ్లో చేస్తుంది, దాంతోపాటు 12 hours స్టే ఇస్తుంది. సో మామా ఎర్త్ వాళ్ళ గ్లో సిరమ్ ఫౌండేషన్లో నేను వచ్చేసి క్రీమీ గ్లోని యూజ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకు 7 షేడ్స్ ఉంటుంది అనమాట. అంటే మీ అందరికీ తెలుసు కదా, మా స్కిన్ టోన్కి తగ్గట్టుగా మనము షేడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకెందుకు మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్ ఇష్టం అంటే ఇది వచ్చేసి మేడ్ సేఫ్ సర్టిఫికేట్ కాబట్టి ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఫౌండేషన్ ఇలా బ్రష్లో తీసుకొని డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 12 hours లాంగ్ స్టే చేస్తుంది, దాంతోపాటు పర్ఫెక్ట్ బ్లెండింగ్ కూడా ఇస్తుంది. ఇందులో వచ్చేసి వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉండడం వల్ల స్కిన్ని బ్రైట్ చేస్తుంది, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ని చేస్తుంది. సో ఫౌండేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్. నేను వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళ గ్లో ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ని యూజ్ చేస్తాను. ఇందులో వచ్చేసి 4 షేడ్స్ ఉంది. నేను ఇందాకే చెప్పినట్టు నా ఫౌండేషన్ షేడ్స్ వచ్చి క్రీమీ గ్లో కాబట్టి కాంపాక్ట్ పౌడర్ కూడా అంతే క్రీమీ గ్లోనే యూజ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉండడం వల్ల స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది, 12 hours ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ మనకు డబుల్ ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టాల్క్ ఫ్రీ ఫార్ములా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్. సో ఈ రోజు వచ్చేసి నేను మామా ఎర్త్ వాళ్ళ సూతింగ్ వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి క్యాస్టర్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 10 hours లాంగ్ స్టే చేస్తుంది. ఇందాక చెప్పినట్టు వాటర్ ప్రూఫ్ అండ్ 10 secondsలోనే డ్రై అయిపోతుంది. మెయిన్గా వచ్చేసి ఆప్థోమలాజికలీ అండ్ డర్మోటాలజికలీ టెస్టెడ్. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకు 1 stroke ఇంటెన్స్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇంకా లైనర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాజల్. మామా ఎర్త్ వాళ్ళ కాజల్ని యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చార్కోల్ బ్లాక్ లాంగ్ స్టే కాజల్. ఇందులో వచ్చేసి వైటమిన్ సి అండ్ క్యామోమైల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 11 hours లాంగ్ స్టే చేస్తుంది, స్మర్చింగ్ అండ్ వాటర్ ప్రూఫ్, అండ్ ముందుగా వచ్చేసి ఆప్థోమలాజికల్ టెస్టెడ్. సో ఇంకా మేకప్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి లిప్స్టిక్. ఈరోజు కూడా నేను వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళ మాయిశ్చరైజ్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి 9 షేడ్స్ ఉంది. ఈరోజు నేను వచ్చేసి No. 4 సినమన్ న్యూడ్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం ఈ న్యూడ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అందుకోసం. అండ్ ఇందులో వచ్చేసి అవకడా అండ్ వైటమిన్ ఈ ఉంది. ఇది మనకు 12 hours లాంగ్ స్టే చేస్తుంది, స్మచ్ ప్రూఫ్, ఇంటెన్స్ నాన్ డ్రైయింగ్ మ్యాట్ లిప్ కలర్ని ఇస్తుంది. సో చూసారు కదా మామా ఎర్త్ ప్రోడక్ట్లో సింపుల్గా పర్ఫెక్ట్ మేకప్ లుక్ని నేను ఎలా చేసుకున్నాను అని.
నాకు ఎందుకు మామా హర్త్ వాళ్ళ ప్రోడక్ట్ ఇష్టం అంటే మేడ్ సేఫ్ సర్టిఫైడ్, నో టాక్సిన్స్, నో పారాబన్స్, నో హార్మ్ఫుల్ కెమికల్, కాబట్టి ఎవరైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో మామా హర్త్ వాళ్ళ ఎవ్రీడే మేకప్ లుక్ లో మీరు రెడీ అవ్వండి. మామా హర్త్ లో మీరు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు నాటే చెట్టుకి మీ ఆర్డర్ ని లింక్ చేస్తారు. మీరు ఆర్డర్ ద్వారా ఎప్పుడైనా ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 2025 లోపు 1 మిలియన్ ట్రీని నాటాలనేసి ప్లాన్ చేసుకున్నారు. సో కూల్ కదా. సో మీకు కూడా మామా హర్త్ వాళ్ళ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్ ని మెన్షన్ చేస్తున్నాను. అంతేకాకుండా నా ప్రోమో కోడ్ SHOBHA2022 ఈ ప్రోమో కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. దట్ టు ఓన్లీ ఆన్ మామా అర్త్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో మాత్రమే. ఈ యాప్ అనేది మీకు iOS అండ్ Android లో అవైలబుల్ ఉంది. అండ్ మామా అర్త్ ప్రోడక్ట్ మీకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. సో ఇంకా ఎలాగో చాలా వరకు లేట్ చేశాను కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మిమ్మల్ని షాపింగ్ లో కలుస్తా. సో ఫైనలీ షాపింగ్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూసేటట్టయితే ఇది చాలా చిన్న చిన్న షాప్స్ అని పెట్టుకున్నారు కాబట్టి ఈ రోడ్డు కూడా అంతే చాలా చాలా చిన్నగా ఉంటుంది అండ్ లోపలికి మొత్తం రావాలన్నమాట. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి షాప్ చేస్తున్నాను అండ్ రెగ్యులర్గా నా డిజైనర్కే చెప్పేస్తాను అనమాట. సో కొంచెం ఈసారి వచ్చేసి చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేనే దగ్గర నుండి సెలెక్ట్ చేసి ఇవ్వాలనేసి వచ్చేసాను. అండ్ నాతో పాటు నా డిజైనర్ కూడా వచ్చేసింది అనమాట. సో లేట్ చేయకుండా వెళ్దాం పదండి. హలో, హాయ్, ఎస్ షీ ఈస్ మై డిజైనర్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు మీ చూడబోయే మీ మోనితాకి కంప్లీట్ డిజైన్ చేయబోతున్నారు రోసీ గారు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో రండి, ఇక్కడే కదా. సో నేను ఇందాకే చెప్పాను కదా మీకు ఇక్కడ చూసేటట్టయితే ఇలా చిన్న చిన్న షాప్స్ అంతా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వస్తేనే మనకు పర్ఫెక్ట్గా దొరుకుతుంది. అండ్ మటీరియల్సే కదా ఇక్కడ అంతా కంప్లీట్ మగ్గం వర్క్ అంతా చేస్తారంట. ఓకే, యా. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ శారీస్ దొరకదు కదా, అంటే కంప్లీట్ శారీస్ దొరకదు. ఇక్కడ డైయింగ్ చేయించుకోవాలంటే మటీరియల్ అంతా దొరుకుద్ది అనమాట. మీరు చూసేటట్టు అయితే నాకు ఆ పట్టు శారీ, ఆ ఫ్యాన్సీ శారీ అంతా హెవీగా నాకు నచ్చదు కాబట్టి నేనేం చేశానంటే జనరల్గా ప్లెయిన్ శారీసే తీసుకుంటాను కదా. సో ఆ ప్లేన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసేటట్టు అయితే కంప్లీట్ అన్ని వైట్ 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 వైటే ఉంది. దీనికి రంగులు వేసుకోవాలి మనం. ఇందాక చెప్పినట్టు దీనికి అంతా మనము రంగులు వేసుకోవాలన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఇంతకు ముందు కూడా నేను యాజ్ ఆ మోనితా క్యారెక్టర్కి కొంచెం ప్లెయిన్ శారీస్ వెళ్ళాను, కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు దీపక్కి కొంచెం వేరియేషన్ కావాలి అనేసి. సో ఇప్పుడు కూడా అంతే, అంటే ప్లెయిన్ శారీసే నాకు చాలా ఇష్టం, బట్ కొంచెం డిఫరెంట్గా ఏమంటారు ఈ మగ్గం వర్క్ అన్ని చేయించుకోవాలనేసి అనుకుంటున్నాము. అండ్ ఇదంతా వైట్. సో రంగులు వేయాలంటే మనకు ముందుగా క్యాట్లాగ్ కావాలి కదా, అది కలర్ ప్యాలెట్. యా, ఇది వచ్చేసి కలర్ ప్యాలెట్ అనమాట. ప్రపంచంలో ఉన్న అన్ని కలర్స్ దీంట్లోనే ఉంటాయి. ఎస్. సో యాక్చువల్లీ మనము ఏ మటీరియల్ కైనా వేసుకోవచ్చు కదా, ఐదర్ జార్జెట్, షిఫాన్. మేడం సెమీ ఫ్యాబ్రిక్, ప్యూర్ అని రెండు ఉంటాయి. సెమీ అయితే మీకు కలర్ అనుకున్నట్టుగా రాదు, ప్యూర్ లో అయితే ఎగ్జాక్ట్ ఈ కలర్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. నాకైతే కొంచెం పర్టికులర్ గా కలర్ అనుకుంటాను. ఎల్లో అంటే ఎల్లోలో మనకు చాలా రకాల కలర్స్ వస్తుంది, షేడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసేటట్టు అయితే ఎల్లోనే మనకు దగ్గర దగ్గర 10 షేడ్స్ ఎల్లోనే ఇస్తారనమాట. డార్క్ షేడ్, లైట్ షేడ్, ఇంకొంచెం ట్రిపుల్ డార్క్ షేడ్ అట్లా. సో కాబట్టి మనకు ఎలాంటి కలర్ కావాలన్నా ఇలాంటి ఒక ప్లేన్ మన షిఫాన్ సారీ తీసుకొని ఇలాంటి కలర్ వెళ్ళిపోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇది డైరెక్ట్గా చూసేటట్టు అయితే ఏ కలర్ వెళ్ళిపోవాలనేసి తెలియట్లేదు, బట్ స్టిల్ చూద్దాం. యాక్చువల్లీ నా దగ్గర లేని కలర్ని నేను చేసుకోవాలనుకుంటున్నాను. ఇదే కదా షిఫాన్. ఇది వచ్చేసి ప్యూర్. యాక్చువల్లీ మనకు శారీకి వచ్చేసి 5.5 మీటర్స్ కావాల్సి వస్తుంది కదా. సో కాబట్టి ఒక 1 మీటర్ 6 మీటర్ అదే డైయింగ్ కలర్ డైపింగ్ చేయించినప్పుడు ఇది ఎలాగో సింక్ అవుతుంది కాబట్టి 1 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలంట. సో ఇది చూసేటట్టు అయితే కంప్లీట్ ప్లేన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక సింగిల్ గోల్డ్ కలర్ బార్డర్ కూడా ఉంది. ఇది ఎంత మీటర్? ఇది 350 మీటర్. 350 మీటర్. ఇది 250 మీటర్. 250 మీటర్. యాక్చువల్లీ ఇది వచ్చేసి 250 మీటర్. 250 ఇంటూ 6 మీటర్ ఎంత అవుతుంది? నేను మ్యాథ్స్లో వీక్. డిఓపి గారు 1500 మా డిఓపి గారు చెప్తారు చెప్పండి. 1500 పడుతుంది. శారీ డైయింగ్ ఎంత చార్జ్ చేస్తారు? డైయింగ్ యాక్చువల్ గా అయితే బయట వాళ్ళకి 400 శారీ తీసుకుంటారు. ఓకే, 350 కలర్. షేడెడ్ కలర్ అయితే 2 కలర్స్. మా రోజు గారు కంటిన్యూస్ గా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నమాట. ఇది శారీ నేనా? ఇది 5.5 మీటర్ ఉందా? ఎంత పడుతుంది మనకి? ఇది 1500. ఎందుకు? వై ఎక్స్ట్రా? बॉर्डर कट करके दियो.
నే करके दिए तो छोटा हो जाता ना। చూసారా మరి బోర్డర్ ఉంటే ఎక్కువ చెప్తున్నారు కాబట్టి కట్ చేసి ఇవ్వండి అని చెప్పినాను కానీ కుదరదు అన్నారు. అఫ్ కోర్స్ కుదరదు, బట్ అంటే ఎన్ని మీటర్స్ ఉంది? 6.5 ఉంది. 6.5 ఉంది. ब्लाउज के साथ रहता है, रनिंग ब्लाउज रहता రన్నింగ్ బ్లౌజా? ఓకే, కట్ చేసుకోవచ్చు కదా. ఇది బాగానే ఉన్నట్టుంది. మరి దీంట్లో కలర్ హే చాలా నైస్ ను, నాకు బాగుంటుందని అనుకుంటున్నాను. వావ్, ఇట్స్ నైస్. రోజు గారు ఇప్పుడు నాకు చెప్పండి, దీంట్లో మనము బ్లౌజ్ అయితే ఏం చేయాలి? మనం వెళ్తే ఏదైనా ప్రింటెడ్ లో తీసుకుందాం మేడం. अपोजिट कलर इस కాంట్రాస్ట్ వెళ్ళాలి. కాంట్రాస్ట్ వెళ్ళాలి కదా. దీనికి ఏదైనా రెడ్ తీసుకోవచ్చు. అన్నాను. దీనికి ఏమన్నా యా, యాక్చువల్లీ కాంట్రాస్ట్ అయితే అంతగా డిఫరెంట్ ఉండదు కాబట్టి కొంచెం రన్నింగ్ ప్రింట్ అదే. సో నేనైతే ఇలాంటి ప్యాటర్న్ వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నాకు మా వంటలకి డిఫరెంట్ కావాలి కాబట్టి. సో అండ్ ఇదొక కలర్ అన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి అసలు చాలా బాగుంది, ఇంకొక కలర్ వస్తుంది. వావ్. అండ్ ఈ రెండు సీ బ్లూ కదా ఇది? షేడెడ్ బ్లౌజ్. యా, అండ్ ఆరెంజ్ షేడ్ అండి. సీ గ్రీన్ అండ్ దిస్ ఆరెంజ్ చాలా బాగుంది. యాక్చువల్లీ రేర్ కాంబినేషన్. ఇది వేసుకోవచ్చు మీరు. నో, యాక్చువల్లీ గ్రీన్ వైట్ అండ్ ఆరెంజ్ ఉంటే ఎస్, బట్ ఇది లేదు. బాగుంది. స్కిన్ టోన్కి ఏదైనా బాగుంది. సో యాక్చువల్లీ ప్రస్తుతానికైతే రెండు తీసేసుకున్నాను అనమాట. అండ్ ఒకటి బ్లూ అండ్ ఈ గ్రీన్ అనమాట. సో గ్రీన్కి ఆల్రెడీ దీంట్లోనే బ్లౌజ్ పీస్ ఉంది, బట్ సేమ్ ఏమంటారు రన్నింగ్ బ్లౌజ్ వేసుకుంటే మేబీ అంత బాగుండదు అనుకొని మనము కాంట్రాస్ట్ చూస్తున్నాము. సో కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈ గ్రీన్కి ఈ ఎల్లో వేసుకుందామని అనుకుంటున్నాను. దిస్ డార్క్ షేడ్ ఎల్లో అనమాట. సో ఈ ఎల్లో అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో కాబట్టి ఇలా అనుకుంటున్నాను అనమాట. మనము ఇక్కడ డార్కర్ లైటర్ నేను ఇందాకే చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఏ కలర్ అయినా మనము మార్చేసుకోవచ్చు కాబట్టి కన్ఫ్యూషన్ ఉండదు అనమాట. ఇక్కడ ఉన్న అన్ని కలర్కి నంబర్ ఉంది కాబట్టి మనము ఏ నెంబర్ని అయితే సెలెక్ట్ చేస్తామో దాన్నే టైపింగ్ చేపిస్తారు కాబట్టి అస్సలు ప్రాబ్లం ఉండదు. సో దీనికి వచ్చేసి నేను బ్లూకి అయితే కొంచెం మా డిజైనర్ చాయిస్ వచ్చేసి సిల్వర్, బట్ నేను సిల్వర్ వద్దు అని చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం ఇట్స్ కామన్ ఇక్కడ సిల్వర్ గోల్డ్ ఉంటే అదే సేమ్ మ్యాచ్ చేస్తాం కాబట్టి వద్దు, కొంచెం డార్క్ పింక్ లాగా వెళ్దామని అనుకుంటున్నాను. వీ డోంట్ నో యాక్చువల్లీ పింక్ ఎలా ఉంటుంది అనేసి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం అనమాట. సో అదే దీనికి ఏ కాంట్రాస్ట్ వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను అనమాట. ఐదర్ బేబీ పింక్, ఐదర్ డార్క్ పింక్, ఐదర్ సిల్వర్ అని నేను అనుకుంటున్నాను. ప్రాబబ్లీ మీకు కూడా ఇంకా వేరే చాయిస్ ఉండొచ్చు. మీరు కూడా అంతే, ఎవరికైనా కొంచెం కలర్స్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంది అంటే యూ కెన్ కమెంట్ చేయండి, అంటే ఏ కలర్కి ఏ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి. సో నేను నెక్స్ట్ టైం నేను అదే ఆ కలర్ని సేమ్ రిపీట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే రెండు శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకా చాలా షాప్ వరకు వెళ్ళాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఒక లెహంగా కావాలి. సో ఇప్పుడు ఇందాక అక్కడ రెండు శారీస్ అయితే కొనేసుకున్నాను, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు దానికి బ్లౌజ్ని సెట్ చేయాలని అనుకుంటున్నాము. ఇదేం మెటీరియల్ ఇది? ఇది బాగా ట్రెండ్లో ఉంది కదా మేడం, మనంతా డిజైట్ ఇల్లు. టీషర్ట్ ఇల్లు, ఓకే, నాకు తెలీదు. డిజైట్ ఇల్లు మెటీరియల్ కదా అంతా. దీనికి కాంబినేషన్ ఎలా ఉంది ఒకసారి చూడండి. ఓకే, నేనైతే ఈ హాట్ పింక్ ఈ బ్లూ అని అనుకుంటున్నాను కాంబినేషన్. ఇక్కడ చూసేటట్టయితే చాలా బాగుంది, బట్ ఇంకొంచెం సెట్ చేద్దాం, డల్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది సో కొంచెం బ్రైట్ అయిపోవడం వల్ల శారీని బ్లౌజ్ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం లైట్ అయితే వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇంకొక షాప్కి వెళ్ళి బ్లౌజెస్ చూద్దామని అంటున్నారు. సో ప్రస్తుతానికి నాకు లెహంగాకి అయితే మెటీరియల్ దొరికేసింది కాబట్టి అది తీసేసుకున్నాను. అసలు పట్టుకున్న అసలు ఫీల్ కూడా లేదనమాట, అంత వెయిట్లెస్గా ఉంటుంది. ఇంకా కట్టుకుంటే అసలు శారీ కట్టుకున్న ఫీలింగే ఉండదు. సో దానికోసమే ఐ లవ్ షిఫాన్ మెటీరియల్ అనమాట. సో యాక్చువల్లీ ఎల్లో అనుకుని వచ్చాను, కానీ ఈ ప్రింట్ అయితే ఏదో కొత్తగా ఉంది అనుకుని దీనికి మ్యాచ్ చేస్తున్నాను. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. ప్రాబబ్లీ ఇంకొంచెం డార్కర్ షేడ్ వెళ్తే అప్పుడు హైలైట్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం డల్గానే ఉంది స్క్రీన్కి. సో బ్లౌజ్ని కొంచెం బ్రైట్ వేసుకుందాం బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా తీసేసుకుని స్క్రీన్ మీద చూస్తారు కదా ఏ కాంబినేషన్ ని నేను చేసుకుంటున్నాను అనేసి. బట్ దానికి నా ముందు మటీరియల్ కొనడం కూడా చూపిస్తాను. సో ఫైనలీ ఐ ఫౌండ్ ద బ్లౌజ్ అనమాట, ఎందుకంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్ ఈ ఎల్లోనే నేను చూస్తున్నాను అనమాట. చాలా వరకు చూసి అలసిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మీరు చూసుకొని అన్నాను, కానీ సో దేవుడు ఉన్నాడు, కరుణించాడు. సో ఫైనలీ ఐ ఫైండ్ ఇట్ అనమాట. బాగుంది ఇది, సీదా ఉల్టా ఇది.
ఏ మటీరియల్ ఇది? ఫాలింగ్ రాస్. ఫాలింగ్ రా సిల్క్ అంట. సో ఇది చాలా బాగుంది దీనికి కాంబినేషన్. సో కాబట్టి ఐల్ గో విత్ దిస్. ఇంకొకటి దానికి కూడా సెట్ చేసేసుకున్నాను, దానికి కూడా చూడగానే చాలా వరకు సెట్ అయిపోయింది. యా దిస్ వన్. సో చాలా బాగుంది కాంబినేషన్ కదా, చాలా బాగుంది. యా అంతే వెళ్ళిపోతాం, చాలా బాగుంది కదా. ఇంకా దీనికి అసలు నో డౌట్ అసలు. సో మొత్తానికి 2 బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను. అది కాకుండా దీంతో పాటు ఇంకా మళ్ళీ వేరే అన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. అంటే ఒకటే పర్టికులర్గా షిఫాన్ అలా కాకుండా అన్ని రకాల ప్యాటర్న్ని ట్రై చేస్తున్నాను. సో ప్రస్తుతానికి షిఫాన్లో ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. సో ముందుగా ఇది మాట్లాడుకొని ఎంత ఏంటి చూద్దాం. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా ఇప్పుడు వరకు ఈ కలర్ డైయింగ్ ఎలా చేస్తాను అనేది నేను కూడా చూడలేదు. బట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ కావాలనేసి ఫోన్ చేసి చెప్పడం ఎంత ఈ కలర్ కావాలనేసి. సో ఫస్ట్ టైం నేను కూడా లైవ్గా చూస్తున్నాను అంటే ఎలా డైయింగ్ చేస్తారు అనేసి. సో ఇందాకే చెప్పినట్టు ఈ క్యాట్లాగ్లో అన్ని కలర్స్ ఉంది. ఇప్పుడు నేను లెహంగాకి అయితే నేను హాట్ పింక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి చూపిస్తాను మీకు. ఈ హాట్ పింక్ అనమాట. ఇందాకే చెప్పినట్టు 203 కదా. యా ఈ 203 కలర్ని నేను వెళ్తున్నాను. సో ఆల్రెడీ వాళ్ళు ఆ లెహంగాకి ఏం హాట్ వాటర్ భయ్యా హాట్ వాటర్ని చేసి పెట్టారనమాట. ఇప్పుడు ఆ వైట్ కలర్ క్లాత్ వచ్చేసి ఈ కలర్ అవ్వబోతుంది. సో చూద్దాం. ఇక్కడ చూసేటట్టయితే కలర్ అనేది మిక్స్ చేస్తున్నారు. ఏ క్యా కలర్ హే అడగండి. పింక్ ఓకే. ఇక్కడ మీరు చూసేటట్టయితే అన్ని కలర్స్ ఇక్కడ ఉంది అనమాట. ఈ కలర్ కి వాళ్ళు యాసిడ్ మిక్స్ చేస్తారట. సో ప్రాబబ్లీ అది యాసిడ్ మిక్స్ చేయడం వల్ల ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ నేను మీకు 203 కలర్ అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఇది 203 కలర్? వాటర్ లో తెలిసిపోతుంది మనకి. అంటే నంబర్ చెప్తాం కదా, ఎట్లా తెలుస్తుంది అంటారా? డ్రై చేస్తారు. అవునా? కలర్ వచ్చినంత వరకు మళ్ళీ డ్రై చేసి చూపిస్తూ ఉంటారు. మనం ఫ్యాబ్రిక్ వేయంగానే మనకు తెలిసిపోతుంది మనకు ఆ కలర్ వస్తుంది అనేది. ఇంకా లైట్ డార్క్ షేడ్స్ ఉంటే మళ్ళీ డ్రై చేసి ప్రాసెస్ చూద్దాం. యాక్చువల్లీ అక్కడ కలర్ అంతా మిక్స్ చేసేసారు హాట్ వాటర్ కి. మీరు చూసేటట్టయితే ఆల్మోస్ట్ ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. అదే పెట్టుకోండి అనిల్ గారు కదా. ఎన్ని మినిట్స్ ఉంచాలి అంతేనా? ఓకే. దీనికి టైం లిమిట్స్ ఉండదు అనమాట. అంటే మేము ఇచ్చిన కలర్ వచ్చేంత వరకు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అసలు లిఫ్ట్ చేయలేకపోయాను అనమాట, అంత వెయిట్ ఉంది. దాంతోపాటు కింద నుంచి వేడి కూడా వస్తుంది. నైస్. అవుతుందా డార్క్? होता सेकंड टाइम में होता, फर्स्ट टाइम में कलर चेंज करके अगेन कलर. हाँ ओके. इतना कलर क्या है అసలు తను చేస్తున్న వర్క్ చూస్తేనే చాలా ఎక్స్పీరియన్స్ అని తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని కలర్స్లో యాక్చువల్లీ మనకి ఎగ్జాక్ట్ కలర్ రావాలి కదా. అండ్ దట్టు చాలా సంవత్సరం నుంచి ఈ షాప్ ఉందంట. ప్రాబబ్లీ డైయింగ్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్లీ నచ్చితేనే మళ్ళీ వస్తారు. కాబట్టి అసలు యాజ్ పర్ దట్ సేమ్ కలర్ చూసారు కదా, మీ కళ్ళు ముందే అన్ని చూపించాను అనమాట. చాలా ఇట్స్ లైక్ యూనో ప్యూర్ వైట్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ 203 ఆల్మోస్ట్ ఆ షేడ్ వచ్చేసింది అనమాట. అండ్ ఇంకొకటి అనుకోవచ్చు మీరు, మళ్ళీ మనము వాష్ చేస్తే కలరింగ్ పోతుంది అనేసి. అస్సలు కలరింగ్ అనేది అసలు పోదన్నమాట. మనం ఎంతవరకు వాడుకుంటామో అంతవరకు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈరోజు కంప్లీట్ అంతా నేను మీకోసమే చేస్తున్నాను. అండ్ మీరు కూడా యాక్చువల్లీ డెఫినెట్లీ ఈ కలర్ మీకు నచ్చేటట్టు అయితే అండ్ ఫోటో అన్న నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి సేమ్ మెటీరియల్ తీసుకొని సేమ్ డిజైన్ కుట్టుకొని నాకు ఎలా ఉంది అనేది కూడా మీరు కమెంట్స్లో చెప్పొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టు అయితే మధు షాప్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇదే షాప్ డీటెయిల్ మొత్తం ఒక్కసారి అక్కడ పాన్ చేయండి. సో ఇక్కడికి వచ్చి మీరు నా పేరు చెప్పండి అండ్ మీరు కూడా డిస్కౌంట్ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి వీళ్ళు మంచి ప్రైస్లోనే ఇస్తున్నారు, మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ అంకుల్ వాజ్ సో స్వీట్ అనమాట. బికాస్ లిటరలీ టైం వచ్చేసి 2:30 అవుతుంది.
నా కోసం వాటర్ కానీ స్నాక్స్ కానీ అన్నీ తెప్పించి కూర్చోబెట్టి నా కళ్ళు ముందు అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దాట్ సో స్వీట్. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. అండ్ ప్రాబబ్లీ మీరు చూసేటట్టు అయితే అంత ప్రాపర్గా పక్కగా చేస్తున్నారు. సో కాబట్టి మీరు కూడా మిస్ చేయకుండా రండి. అండ్ అడ్రస్ కూడా ఆల్రెడీ మీరు చూసేసుకున్నారు కాబట్టి. సో ఫైనలీ చూసేసారు కదా కలర్ ఎంత పర్ఫెక్ట్గా ఏదైతే చెప్పామో అదే కలర్ వచ్చేసింది అనమాట. అండ్ వాషింగ్ మిషన్లో వేసేసారు. డైయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎన్నిసేపు ఇది డ్రై 5 మినిట్స్ డ్రై చేశారు. ఇంకా ఇంటికి వెళ్ళాక మనము వాష్ చేసిన క్లాత్ని ఎలా ఆరపెట్టుకుంటామో అలా ఆరపెట్టుకుంటే రెడీ అనమాట. ఇంకా కుట్టేసి అండ్ డెఫినెట్లీ దీన్ని వేసుకున్నప్పుడు వీడియో తీయకపోయినా మీకు ఇంకా ఏదో వీడియోలోనే నేను దీన్ని ఫోటో షేర్ చేస్తాను అనమాట. సో మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో యూ క్యాన్ ఫాలో మీ శుభశెట్టి అఫీషియల్. దాంట్లో కూడా నేను మీకు ఫొటోస్ అన్ని షేర్ చేస్తాను. అండ్ నిన్నకి చెప్పినట్టు డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే మీరు అందరూ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు బ్లౌజ్ ఎక్కడ కొంటారు, శారీ ఎక్కడ కొంటారు, డ్రెస్ ఎక్కడ కొంటారు అనేసి. సో మీరు కూడా రావచ్చు, ఇక్కడ కొనుక్కోవచ్చు. దట్టు మీకు నచ్చిన కలర్నే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో నేను అండ్ దీనికి యాక్సెసరీస్ అన్ని ఎలా మ్యాచ్ చేసుకుంటున్నాను, నా జ్యువెల్స్ అంతా ఎక్కడ కొంటున్నాను అనేది కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకు అంటే కొంచెం ఈ షిఫాన్ లాంటి శారీకి కొంచెం డిఫరెంట్ యాక్సెసరీస్ని వేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనం వెళ్తున్నాము జ్యువెలరీ షాపింగ్ కోసం. సో జ్యువెలరీ షాపింగ్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు లవ్ యూ ఆల్. బాయ్.